ఢిల్లీలో తెలుగు కేంద్ర మంత్రుల బాధ్యతల స్వీకారం అట్టహాసంగా జరిగింది. మంత్రులు తమకు కేటాయించినటువంటి చేంబర్స్ లో ప్రత్యేక పూజలు చేసి ఛార్జ్ తీసుకున్నారు. కేబినెట్ మంత్రుల బాధ్యతల స్వీకరణలో కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనగా సహాయ మంత్రుల బాధ్యతల స్వీకరణ నిరాడంబరంగా జరిగింది. ఢిల్లీ శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తన ఛాంబర్లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డితో పాటు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా సతీష్ చంద్ర దూబే కూడా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారానికి ముందు తెలంగాణ భవన్లో కుటుంబ సమేతంగా ఆలయాల్లో పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తర్వాత అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు కిషన్ రెడ్డి. ప్రధాని తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని శాఖల సమన్వయంతో దేశాభివృద్ధికి కృషి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం. భారతదేశము ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది. రానున్న రోజుల్లో దాన్ని 3వ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక విజన్ 2047 ప్రణాళికతో పౌర విమానయాన శాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా రికార్డులకెక్కిన రామ్మోహన్ నాయుడు తనను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. విజన్ ఉన్న మోదీ, చంద్రబాబుల మార్గదర్శకత్వం తనకు అదనపు బలమన్నారు రామ్మోహన్ నాయుడు. నాకు ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్. సో వాళ్ళిద్దరి లీడర్షిప్ నాకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బండి సంజయ్. నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు బండి సంజయ్. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు బండి సంజయ్. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా తన ఛాంబర్లో నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారాయన. తనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు పెమ్మసాని.